జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. ఇది వీరవెల్లి విలేజ్ కదా, వీరవెల్లి భువనగిరి మండలం వీరవెల్లి విలేజ్. ఇది మన ఇల్లుకు ఈశాన్యం అటు రోడ్డు నుంచి ఈశాన్యం పోటీ రోడ్డు ఉన్నది, బాగున్నది. అది ఇది ఏమైంది అంటే అగ్ని మూతతో పాటు దక్షిణ అగ్నిలో మెట్లు వేయడం జరిగింది. ఆ దక్షిణ అగ్నిలో మెట్లు ఇచ్చి తూర్పు అగ్నిలో సెటరేసి తూర్పు ఈశాన్యం మూత వేసి డోర్ పెట్టారు. మనిషికి ఊపిరి ఆడకుండా మూతి బిరిగా పెట్టినట్టేనా. అసలు మనస్సు అనేది నిలకడ ఎట్లుంటది? తూర్పు అగ్ని ఏమో ఓపెన్ అయింది, అది ఓపెన్ కాకూడదు, ఓపెన్ అయింది. ఇది సెటర్ ఒక పక్క, ఇది ఏమో మూత అయింది. ఇట్లా కావడం కరెక్ట్ కాదు. దీనికి ఇంకా తప్పులు ఏమున్నాయి? అగ్నిలో వంట లేదు, నైరుతిలో రూమ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. దానికన్నా తూర్పుదేమో పెద్దగా అయింది, నైరుతిలో చిన్నగా అయింది. అట్లా కావడం అది కరెక్ట్ కాదు. ఆ నైరుతిలో చిన్నగా ఏం చేసిర్రు? దేవుణ్ణి తూర్పు పెట్టిర్రు. అక్కడ తూర్పుకు ఎప్పుడు పెట్టాలి దేవుణ్ణి? తూర్పులో దేవుని అంటే ఇంటి మొత్తానికి తూర్పులో దేవుడు వచ్చినప్పుడు తూర్పు గోడకు దేవుని పెట్టచ్చు. ఆడ దిమ్మలు కట్టకుండా సెల్ఫ్లు పెట్టి, 1 ఫీటు దిమ్మ సెల్ఫ్ పెట్టి, ఆ కింద గ్యాప్ ఇచ్చి మీద సెల్ఫ్ ఇచ్చి సెల్ఫ్ మీద దేవుని పెట్టి మనం తూర్పు మళ్ళీ దండం పెట్టచ్చు. దేవుడు పడమర చూడొచ్చు. ఏది ఇంటి దేవుడు ఉండి తూర్పు చూడాలి. కానీ పడమర అంటే ఇంటి మొత్తాన్ని పడమరలో దేవుని పెట్టి పడమర చూస్తుండు దేవుడు. పడమర చూస్తుండు కాబట్టి అది పెద్ద తప్పు. ఆ పడమరలో దేవుని పెట్టినప్పుడు తూర్పు చూడాలి. మంచి సింహాసనం, మంచి దిమ్మ కట్టొచ్చు. ఆడ దిమ్మ కట్టొద్దు అనేది ఏం లేదు. భూమి నుంచి మంచి దిమ్మ కట్టి మంచి దిమ్మ మీద దేవుని కూర్చోబెట్టచ్చు. ఆ స్థలంలో దేవుడు ఉండాలనుకున్నప్పుడు తూర్పు చూస్తాడు దేవుడు. మనం పడమర మళ్ళీ దండం పెడతాం కనుక ఆడ దేవుడు తూర్పు చూసేటట్టు చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు మీరు ఇమీడియట్ చేయాల్సింది అది. అక్కడి నుంచి వంట తీసి అగ్నిలో ఏర్పాటు చేయాలి. అగ్నిలో పైకి మెట్లు ఇచ్చారు, ఆ మెట్లు క్యాన్సిల్ చేయాలి. అగ్నిలో అంటే ఎట్లా? అగ్నిలో మెట్లు ఇవ్వచ్చు, తూర్పు అగ్నిలో మెట్లు ఇవ్వచ్చు. ఎట్లు ఇస్తాం? ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కుతూ మళ్ళీ దక్షిణం నుండి ఉత్తరం మళ్ళేటట్టు అక్కడ ల్యాండ్ అయ్యి ఉత్తరం మళ్ళేటట్టు మెట్లు ఇస్తాం. కానీ ఇప్పుడు మనం ఏం చేసిర్రు? డైరెక్ట్ తూర్పు అగ్ని నుండి పడమరికి ఎక్కిచ్చారు డైరెక్ట్. అట్లా ఎక్కియడం అది తప్పు. ఆ స్థలంలో ఏకదాటికి ఎక్కియడం అది తప్పు. ఇప్పుడు ఇది సెటర్ ఉంది, తూర్పు సెటర్ ఉంది చూడండి. ఇప్పుడు తూర్పు సెటర్ ఉంది కదా, తూర్పు అగ్ని సెటర్ ఏదైతే ఉందో ఈడికాలకి సెటర్ వేసి మొత్తం ఈడికే లోపల ఉండాలి. ఇదేంది? నెంబర్ 1 ఈశాన్యం. ఇటు చూపించి ఒకసారి. ఇది నెంబర్ 1 ఈశాన్యం. ఈ నెంబర్ 1 ఈశాన్యంలో ఏం చేసిర్రు? కరెంటు మీటర్లు పెట్టిర్రు, ఇదేంది ఫ్రిడ్జీలు పెట్టిర్రు. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ మన నెత్తిల మొత్తం వజన పెట్టుకున్నట్టు. అది ఈశ్వరునికి సంబంధించిన మూల. అంటే నువ్వు స్క్వేర్గా ముగ్గు ఎప్పుడైతే వస్తావో, ఇల్లు ఎప్పుడైతే కడతావో, నువ్వు పూజ చేసినా చేయకున్నా, దీపం ముట్టించినా ముట్టియకున్నా, అది ఈశ్వరుని సంబంధం కాబట్టి, అది ఈశ్వరుడు అధిపతి కాబట్టి అది ఈశాన్యానికి ఎలాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఊకేటప్పుడు ఊసిపోయిన చీపురి పుల్ల కూడా ఆ మూల పడకూడదు. అంటే మన కంటిలో నలుసు పడితే ఎంత భరించలేమో, కంటిలో చిన్న నలుసు పడ్డా భరించలేము, తట్టుకోలేము, అంత ఇబ్బంది పడతాం. అందుకని ఆ మూలం పవిత్రమైనది. అంత పవిత్రమైన మూలకేమో చేరాని చేసి మూత మూసేసి అగ్ని ఓపెన్ చేసినాం, తూర్పు అగ్ని ఓపెన్ చేసినాం. మంట మన్నెట్టే. మనం ఎవరితో ఎంత మంచిగా ఉన్నా కానీ ఎదుటోనికి మన మంచితనం అర్థం కాదు. ఇది ఆరోగ్యాలకు దెబ్బ. ఆరోగ్యాలు కాదు, అది చెప్పరాకుంటుంది పరిస్థితులు. అందుకని ఇమీడియట్లీ ఆ మెట్లు మొత్తం తీసేసి అగ్ని వంట ఆడ తీసుకొచ్చి ఆ నుంచి కొంచెం దూరం ఒక 2 ఫీట్లో 3 ఫీట్లో 3-4 ఫీట్లు గోడ తీసుకొచ్చి ఆ నుంచి ఇటుకు సెటర్ పెట్టండి పెద్ద ఎత్తున. ఇప్పుడు ఇంతవరకు కన్నా కొంతవరకు కాపాడుతుందంటే ఈ రోడ్డే కాపాడుతుంది. అదంతా ఎఫెక్ట్ ఉంది, ఆ రోడ్ ఎఫెక్ట్ ఉంది, ఈ రోడ్డు కాపాడుతుంది. ఇది మనకు కొంత పవర్ ఇస్తుంది, అది మనలా బ్యాడ్ చేస్తుంది. అయితే ఈడికెళ్ళాడికి మొత్తం సెటర్ వేసాయి. ఆడికెళ్ళిడికి సెటర్ వేసి ఈడ చిన్న సెటర్ పెట్టు, లాస్ట్లో చిన్న సెటర్. ఈ చిన్న సెటర్ నుండి లోపలికి వెళ్ళిపోయేటట్టు
ఉండాలి. షాపింగ్ పెట్టు, మంచి బ్రహ్మాండంగా పెద్దగా షాపింగ్ పెట్టు. ఆడ ఆ మూల నుంచి ఒక 5 ఫీట్లు తీసుకుంటే నీకు బ్రహ్మాండంగా కిచెన్ అవుతుంది. ఈ మూల కిచెన్ తీసుకురా, అది వెనకకు బెడ్రూమ్ కానీ అట్లా వేసుకుంటాడు చూడు. ఆ వెనక ఇంకొకటి ఏముంది, కిటికీ ఉంది. కిటికీ నైరుతిలో ఉంది, అక్కడ బంద్ చేయాలి. ఈడ పెట్టు, దీనికి ఎదురుగా పెట్టు, ఇక్కడ పెట్టు కిటికీ. దక్షిణాగ్నిలో కిటికీ పెట్టు, కానీ దక్షిణ నైరుతిలో కిటికీ అయింది. అది ఆ కిటికీ ఇమ్మీడియట్లీ మూసేయాలి. ఈ రూములకు డోర్ వచ్చి అది కరెక్ట్ లేదు. తీసేయచ్చు, చేయొచ్చు, కానీ మరి పిల్లర్లు ఉన్నాయా? ఏమున్నది, పిల్లర్లే కదా, అట్లా చేయాలి. ఆ రోడ్డుని బ్లాక్ చేయాలి. మన చుట్టూ ప్రహరీ ఉంటే అది చాలా కవర్ అయ్యేది. ఆ ప్రహరీ లేదు కాబట్టి అది కవర్ అయితే లేదు. ఇవన్నీ మీరు చేసినట్టయితే మనకు అనుకున్నట్టు జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా ఉండడం వలన చాలా దెబ్బలు. ఆ దెబ్బ కోలుకోకముందుకి ఇంకో దెబ్బ, ఈ దెబ్బ కోలుకోకముందుకి ఇంకో దెబ్బ, అంతే. నా అగ్నిలో అంత పెద్ద తప్పు ఉంది, నైరుతిలో ఆ తప్పు ఉంది, ఈశాన్యంలో మనం మూసి ఈ తప్పు ఉంది, అన్ని విధాల తప్పులు ఉన్నాయి. అందులో ఇది మళ్ళా 0. ఏది కొంచెం టిల్ట్ అయ్యింది, 10% టిల్ట్ అయ్యింది. నెంబర్ 1 దిక్సూచి ప్రకారం లేదు. నార్త్ అంటే నార్త్ మీద లేదు, కొంచెం టిల్ట్ అయింది అట్లా. అందుకని ఇప్పుడు టిల్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం దక్షిణ అగ్నిలో తగులుతున్నది అనుకునే రోడ్ ఏదైతుందో అది నైరుతికి వెళ్ళిపోతుంది. మనం ఒక దగ్గర తగులుతుంది అనుకునే రోడ్ ఏదైతుందో నైరుతికి వెళ్ళిపోతుంది. టిల్ట్ కావడం వలన మనకు ఆ దెబ్బ కూడా తగులుతుంది. అది అవుపడకుండా తగులుతుంది. చూస్తే ఒక తీరు ఉంటుంది, ఆ తలిగేది ఇంకో తీరే తగులుతుంది. ఎందుకు తగులుతుంది అంటే, మనం చూడడానికి ఒక రకంగా పడుతుంది. దక్షిణాగ్నినే తగులుతుంది. దక్షిణాగ్ని నెంబర్ 1 తలవచ్చు, కానీ అది ఎట్లా తగులుతుంది, మనకు టిల్ట్ అయింది, ఇల్లు టిల్ట్ అయింది కాబట్టి నైరుతిలో తగులుతుంది అట్లా. అందుకని ఆ వంట ఇక్కడ తీసుకురండి, ఆ మెట్లు తీసేయండి, ఇది మొత్తం సెటర్లు వేయండి. ఈడ చిన్న సెటర్ ద్వారా లోపలికి వచ్చేటట్టు చేద్దాం. ఆ దేవుని అక్కడనే పెట్టాలనుకుంటే మంచి అక్కడనే చేద్దాం, లేకుంటే తూర్పు తీసుకొద్దాం, లేదనుకుంటే ఈ దక్షిణంలో అడ్జస్ట్ చేద్దాం. ఓకేనా? అట్లా చేద్దాం. జై శ్రీరామ్.